దేశంలోని పెద్ద నగరాల్లో వేల కోట్ల విలువైన ఆర్థిక మోసాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. బాధితులకు తీవ్ర ఆర్థిక నష్టం, వ్యాపార స్థాయిలో నమ్మకం పోవడం, సంఘటిత నేర ముఠాల పెరుగుదల వంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా 2023 డేటా ఆధారంగా నగరాల వారీగా టాప్ 5 ఆర్థిక నేరాల పట్టికను గమనిస్తే విస్తుపోయే నిజాలు కనిపిస్తాయి. కోట్లు విలువ చేసిన మోసాలు మహానగరాల్లో నిత్యం కదలాడుతున్న నీడలు. మొత్తంగా నగరాల్లో 5 లక్షలతో మొదలై కోట్ల వరకు ఆర్థిక నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో సామాన్యులు ఎక్కువగా సమిధులవుతున్నారు. ఇక బిజినెస్ మ్యాన్లు కూడా ఆ కోవలోని చేరిపోయారు. ముంబై, హైదరాబాద్, జైపూర్ ఇవి ఇప్పుడు సంపద కన్నా మోసాలకు మారుపేరు. మోసాల దళాలు స్నేహితులుగా చేరి నమ్మకాన్ని మూలం చేసుకుని కోట్లలో దోస్తున్నారు. పాలసీల చిత్తుల నుంచి క్రిప్టో, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వరకు మోసం కారణంగా ఒక్కో కుటుంబం జీవనాధారం కోల్పోయింది. కోట్లు పోయిన వ్యాపారవేత్తలు, నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలు ఈ ఆధునిక మోసాల మాయలో మునిగిపోయారు. ఈ రోజు నమ్మకానికి మ్యాచ్ లేకుండా పోయింది. నగరాల మాయాజాలంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఆర్థిక మోసం. 2023లో మెగా లెవెల్ బ్యాంక్ మల్టీ కోడ్ ఫ్రాడ్ కేసు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ అకౌంట్లను టార్గెట్ చేసి దాదాపు 2 కోట్లు కాజేశారు. చిన్న గ్రామస్తుల ఖాతాలను ఉపయోగించి సైబర్ గ్యాంగ్ ఈ మోసానికి పాల్పడింది. బెంగళూరులోని చిన్న వ్యాపారస్తు కుటుంబం మీద 4 కోట్ల కస్టమైజర్ ట్రస్ట్ మోసం, బ్యాంకింగ్ డేటా దుర్వినియోగం, హనీ ట్రాప్ పద్ధతులు, ఫేక్ ఐడెంటిటీలు ఉపయోగించి మోసం, ప్రముఖులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 400 మందికి వీరు బలయ్యారు. 10 నుంచి 50 కోట్ల రేంజ్లో నష్టం నమోదైందని సమాచారం. కొచ్చిలో ఒకే ఫార్మా కంపెనీ యజమానికి మాత్రమే 25 కోట్ల సైబర్ మోసం జరిగింది. 9 నెలల్లో మొత్తం 66.23 కోట్ల నష్టం నమోదైంది. 2023లో దేశంలో బ్యాంకింగ్ విధానాల్లో 9,000 కేసులు ఫ్రాడ్ జరిగింది. మొత్తం విలువ 30,252 కోట్లు. బాధిత కుటుంబాలు, చిన్న మధ్య తరహా సంస్థలు పూర్తిగా ఆర్థికంగా కుప్పకూలిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నమ్మకం, డిజిటల్ లావాదేవీల మీద భయం పెరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతోంది. కేసుల పెండింగ్ ఎక్కువ, ఛార్జ్షీట్లు తక్కువ. ముంబైలో 6,476 కేసులు, తరువాతి స్థానంలో హైదరాబాద్ 5,728 కేసులు, జైపూర్ 5,304, ఢిల్లీ 4,586, పూణే 2,434 కేసులతో మొదటి 5వ స్థానంలో ఉన్నాయి. దీని ఆధారంగా ముంబై, హైదరాబాద్, జైపూర్లు మోసాలకు కేంద్రంగా మారుతున్న తీరు ఆందోళన కలిగించేదే.